తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో గురువారం నాడు టిడ్కో గృహాల వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మేము ఇట్రండి అమ్మా, రండి ఈ సైడ్ రండి. మన ఏరియా టిడ్కో హౌస్లని చెక్ చేయడం జరిగింది. ఎందుకు చెక్ చేసామంటే జరగకుండా ఉండటం కోసమని చెక్ చేసాము. మళ్ళీ రాబోయేది కూడా రేపు ఎలక్షన్ కౌంటింగ్ ఉంది, 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. ఎవరైనా పిలిచినా, రాజకీయ నాయకులు పిలిచినా
ఎవరు పోవటానికి వీలు లేదు. 144 సెక్షన్ అమల్లో ఉంది. మీరు మీ ఇంట్లో ఉండి చూసుకోవాలా. అంతేగాని ఎవరో పిలిచారు రోడ్డు మీద రాండి పోదాం రాండి అని ఏదో 4 రూపాయలు డబ్బులు ఇచ్చి లేదా ఒక క్వార్టర్ మంది ఇచ్చి బిర్యానీ ఇచ్చి పోతే మటుకు ఒక్కసారి ఎలక్షన్ కేసులు అయితే 20 సంవత్సరాల దాకా కేసు కొట్టేయరు. అప్పుడిందా ఇక్కడ రాకూడదు, ఈ టిట్కో హౌసెస్ రాకూడదు. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఉన్నారా వాచ్మెన్ మనం ఏర్పరచుకోవాలా. ఇంటికి 10 రూపాయలు వాచ్మెన్ వస్తాడు, వాడే బుక్ పెట్టుకుంటాడు, రాస్తాడు ఎవడు వస్తున్నాడు ఎవరు పోతున్నారు ఏందనేది. అది మీరు అందరూ అమ్మవారి దగ్గరకు వచ్చాం అందరూ కూడా మీరు మాట్లాడుకుంటే ఏర్పరచుకోవచ్చు. రెండోది వచ్చేసి వాళ్ళకి ఇవ్వకూడదు. మనం ఎవరో చెప్పారు కక్కుర్తి పడేసి 1000 రూపాయలు కక్కుర్తి పడి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మూడోది ఆడపిల్లల్ని బాగా చదివించాలా. 18 సంవత్సరాల దాకా పెళ్లి చేయకూడదు. పెట్టుకొని పక్కన చెప్పాలి. చెబితే తేడా వచ్చిందనుకో, అమ్మ నన్ను ఫలానా అంకులు ఇట్లా చేయి పట్టుకున్నాడు లేకపోతే ఎక్కడ పట్టుకున్నాడు ఇక్కడ పట్టుకున్నాడు అని చెప్పొద్దు. మీరు చెప్పలేదు ఆ పిల్లలకు తెలియదు, ఏదోలాగా ఉంటుంది. అదొకటి. రెండోది మీరు ఇక్కడి నుంచి స్కూల్కి ఆటోల్లో పంపిస్తూ ఉంటారు. ఆటోలో పంపించాడు 20 మందిని కుట్టి పంపిస్తూ ఉంటారు. ఆటో డ్రైవర్లు చేసేది ఏంటంటే నేరాలు ఫస్ట్ రోజు ఒక 20 మందిని ఆడపిల్లలు ఎక్కిస్తుంటారు, 15 మందిని పోతూ ఉంటారు, సడన్ బ్రేక్ వేస్తాడు. ఆ పిల్లలందరిపై మీద అలానే కొత్త వ్యక్తులు వస్తే